ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 1,60,000 ఉద్యోగాలు మేము నింపాం. బీఆర్ఎస్ హయాంలో 1,60,000 నింపినాం. ఆ మిగిలిన వాటికి నువ్వు కాగితాలు పంచి నేనే పంచినా అని చెప్పుకుంటున్నావు. మొన్న అసెంబ్లీలో అసలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలన్నీ రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చినాక అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పిండు 16,000. నువ్వు ఇచ్చింది 16,000. ఇస్తానన్నది 2 లక్షలు, ఇచ్చింది 16,000. మరి మిగతా 1,84,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? మరి ఆ మిగతా 1,84,000 ఎప్పటిలోకి ఇస్తావు? ఆల్రెడీ సగం పీరియడ్ అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది నీది. ఇంకా నీ నోటిఫికేషన్ ఎప్పుడు, పరీక్ష ఎప్పుడు, ఫలితాలు ఎప్పుడు, ఉద్యోగాలు ఇచ్చుడు ఎప్పుడు? పోలీస్ డిపార్ట్మెంట్లో 19,000 ఖాళీలు ఉన్నాయని నిన్న డీజీపీ చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వం 19,000 ఖాళీలు ఉంటే ఎందుకు పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ ఇస్తలేరు? 5,000కే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. అంటే ఇంకా మిగతా 14,000 ఆపి పెడతావా రేవంత్ రెడ్డి? నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఆనాడు జీవో 46 గురించి కూడా రెచ్చగొట్టి మాట్లాడినావు. పోలీస్ ఖాళీలు నింపాలన్నావు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పోలీస్ నియామకాలు చేసింది. 40,000 కానిస్టేబుల్, ఎస్ఐ, సివిల్, ఏఆర్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ అన్ని రకాల ఉద్యోగాలు 40,000 పోలీసు ఉద్యోగాలు నింపింది. నువ్వు ఈ రోజు వరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు 2.5 సంవత్సరాల్లో. వెంటనే ఖాళీగా ఉన్న 19,000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.